అందరికీ నమస్కారం. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 30వ తారీఖున పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలన్నిటిని కూడా పూజలు నిర్వహిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన మంచి ఆయుష్ని ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని, భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆయనకి ఇంకా మంచి దేవుని యొక్క అనుగ్రహం శక్తిని ఇవ్వాలని చెప్పేసి నిన్నటి నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు నిన్న మంతనాలకు వెళ్ళాం. మంతనాలమ్మని దర్శించుకొని అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు త్రిపురాంతకంలో ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడ పూజలు నిర్వహించి రేపు జరిగేటటువంటి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించి రైతులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా లక్షలాదిగా పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం మరి ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, ఈరోజు మార్కాపురం జిల్లా అయింది. మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలు పూర్తిగా కరువు పీడిత ప్రాంతాలు ఇవి. కనీసం తాగేదానికి గుక్కడు మంచినీళ్ళు దొరకనటువంటి ప్రాంతం, క్షామ పీడిత ప్రాంతం, కరువు కాటకాలతోటి ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారని 30 సంవత్సరాల క్రితం 1996లో అప్పట్లో ఉన్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతోటి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలుసు, రైతాంగానికి తెలుసు. భగవంతుడు మళ్ళీ ఆయన చేతుల మీదుగానే వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి నల్లమల సాగర్ డ్యాములకి కృష్ణమ్మ పరవళ్లతోటి విడుదల అయ్యేటటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆయనకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీలకు రహితంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించి, బొడ్డురాయి దగ్గర పూజలు నిర్వహించి ఆయనకి మనం అందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ బాధితులతోటి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం. కృష్ణా జలాలని నల్లమల సాగర్ డ్యాములకి తీసుకొని రావటం అంటే మామూలు విషయం కాదు. ఈ 24 నెలల కాలంలోనే దాదాపు దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫీడర్ కెనాల్స్ మొత్తం కూడా లైనింగ్ తోటి, కాంక్రీట్ తోటి నిర్మాణం చేపట్టి రెండో సొరంగంలో ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ ని డిస్టర్బ్ చేసి బయటికి తీసుకొని వచ్చి రెండో టన్నల్లో ఉన్నటువంటి లైనింగ్ పనులు కూడా పూర్తి చేస్తూ, అదేవిధంగా ఎవరైతే వెలుగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేశారో దగ్గర 11 గ్రామాల వారికి R&R ప్యాకేజీ డబ్బులిచ్చి వాళ్ళని సంతోషంగా, సురక్షితంగా గ్రామాల నుంచి తరలిస్తూ అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితి బాగలేనిపోయినప్పటికీ ఖర్చు పెట్టి ఈ ప్రాంతం మార్కాపురం జిల్లా నల్లమల అటవీ ప్రాంతం,
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు గాని ప్రజలు గాని ఇటు సాగునీరుకి ఇటు త్రాగునీరుకి ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ళు ఇస్తే తప్ప ఈ రైతులు బాగుపడరు, ఈ ప్రజల కష్టాలు తీరిపోవు. వలసలన్నీ ఆగిపోయి వారి గ్రామాల్లోనే వారే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సంతోషంగా సాగిస్తారనే ఒక ఏకైక ధ్యేయంతో వెలుగొండ ప్రాజెక్టుని కీర్తిశేషులు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఈరోజు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలను వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల్ల సాగర్ డ్యాములకి వదలబోయేటటువంటి ఆ యొక్క ఆనంద క్షణాలు, ఆ ఉత్కంఠభరితమైనటువంటి ఆనంద భాష్పాలతో కూడినటువంటి ఆ మధురమైన క్షణాల కోసం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్విగ్నమైనటువంటి క్షణాలని పండగ వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు దేవాలయాల దగ్గర పూజలు నిర్వహించుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి ఆయుష్ని ఇవ్వాలి. భగవంతుడి యొక్క అనుగ్రహము, అన్ని దేవతలు దేవుళ్ళు అనుగ్రహం ఆయనకు ఉండాలని చెప్పేసి నిన్నటి నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మేము మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా దేవాలయాలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను, గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా కలుసుకుంటూ తిరుగుతూ మేమంతా కూడా ప్రజలు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క విజయాన్ని, ఆయన చేసినటువంటి సహాయానికి గుర్తుగా లక్షలాదిగా గ్రామాల నుంచి మనం అందరం కూడా కదిలి వెళ్ళి ఆయనకి స్వాగతం పలకాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ భూమి ఉన్నంత వరకు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీపి గుర్తులు, ఆయన చేసినటువంటి సహాయాన్ని ఈ ప్రాంత రైతులు, ప్రజలు, మహిళలు, యువకులందరూ కూడా హృదయాల్లో పెట్టుకొని, వారి గుండెల్లో పదిలంగా పెట్టుకొని ఆయన పూజించేటటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు మెరుగుపరుచుకుంటున్నారు, వారు తయారవుతున్నారని చెప్పేసి మీడియా ద్వారా మేమందరూ ప్రజలకందరూ తెలియజేసుకుంటూ రేపు జరిగేటటువంటి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి రైతులు, ప్రజలు, మహిళలు, యువకులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని పార్టీలకు అతీతంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అది ఇక్కడ ఉండటం మనందరూ అదృష్టం, ఆ ప్రాజెక్టు మన ప్రాంతంలోనే ఉండటం మన అదృష్టం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా పాల్గొని దీనిని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత, అవసరం మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.